డీటెయిల్ చూస్తే అమీర్పేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మల్టీ లెవెల్ కాంప్లెక్స్ కమర్షియల్ నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. 12 కోట్లతో కాంప్లెక్స్ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. కాలనీ వాసులకు కమర్షియల్ కాంప్లెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు మంత్రి తలసాని. డివిజన్లోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీంట్లో ఏంటంటే కాలనీ వాళ్ళు ఉపయోగించుకునేటువంటి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉంటాయి. గతంలో మీకు అందరికీ తెలిసింది. బట్ అది డెలాబరేట్ కండిషన్ ఉండడం, రెండవది ఈ ప్రాంతం అంతా ఒక మూత్రశాలగా మార్చేసినటువంటి సందర్భం మనం చూసింది కళ్ళారు. అయితే దీన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ రావాలనేటువంటి ఒకటి ఏంటంటే హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఒక కమర్షియల్ బిల్డింగ్ కానీ, రెండవది ఎస్ఆర్ నగర్ కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక ఫంక్షన్ హాల్, ఒక కమ్యూనిటీ హాల్ ఇది రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు గౌరవ మున్సిపల్ శాఖ మార్షల్ కేటీఆర్ గారితో ఫౌండేషన్ వేయించి డబ్బులు శాంక్షన్ చేయించిన తర్వాత సరే 2 ఏళ్ళు అయింది వర్క్ స్టార్ట్ అయ్యి. కానీ దురదృష్టం ఏంటంటే అంతా రాకొచ్చింది. అది ఎంత చేసినా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. బట్ నెక్స్ట్ ఫిబ్రవరి వరకు ఇది బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 12 కోట్లు ఇచ్చారు. 12 కోట్ల రూపాయలతో. రెండోది అవసరం అనుకుంటే దాన్ని ఇంకా పెంచేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటే ఇంకొక 3 కోట్లు, 15 కోట్లతోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో 11వ ప్రపంచ పారా మేటర్ ఛాంపియన్షిప్ కు ఎంపికైన పైలట్ సుకుమార్ దాస్ ను మంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏరో స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఫలితంగా యువతకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. సౌత్ అమెరికా, బ్రెజిల్ వరల్డ్ 11th పారామోటర్ ఛాంపియన్షిప్కు మన తెలంగాణకు సంబంధించినటువంటి సుకుమార్ ఇండియా నుంచి ఎంపికైనందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలంగాణ బిడ్డ అయినటువంటి సుకుమార్ తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి క్రీడ. ప్రపంచ చాలా దేశాల్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది ఈ క్రీడ. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇది. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ సిడ్నీ, న్యూయార్క్, న్యూజిలాండ్, స్పెయిన్, జర్మనీ లాంటి అనేక దేశాలు విద్యార్థులకు ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వడం, మరి మిలిటరీలలో పనిచేయడానికి కూడా చిన్నప్పటి నుంచి ఒక ప్రోత్సాహం రావడం, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి సంస్థల్లో పనిచేయడానికి చిన్నప్పటి నుంచి ఉత్సాహాన్ని నింపడానికి ఈ క్రీడలు అనేవి చాలా ఉపయోగపడతాయి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ప్రదేశాలలో మహబూబ్ నగర్లో గత సంవత్సరం ఇతర దేశాల నుంచి పిలిచి అక్కడ ఒక స్పోర్ట్స్ను, పారా మోటార్ స్పోర్ట్స్ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సౌత్ అమెరికాలో జరుగుతున్న 11th పారామోటార్ ఛాంపియన్షిప్కి భారతదేశం తరఫున నేను ఎంపిక అయ్యాను. మై నేమ్ ఈజ్ సుకుమార్, ఆ పారామోటార్ పైలట్ ఫ్రమ్ ఇండియా. సో గత 10 సంవత్సరాలుగా మేము ఈ స్పోర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. హిమాలయస్ ఇక్కడ ఇట్లాంటి చోట్లనే ఎక్కువ ఇది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. పారాగ్లైడింగ్, పారామోటార్, హాట్ ఎయిర్ బెలూన్ అండ్ స్కై డైవింగ్ లాంటివి. కానీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ టూరిజం శాఖతో కలిసి మేము చాలా ఈవెంట్స్ చేసినాము. సో దాంట్లో భాగంగా నేను యాజ్ ఏ పార్టిసిపెంట్ ఉంటాను. ఎట్ ద సేమ్ టైమ్ ఐ స్టార్టెడ్ వన్ కంపెనీ కాల్డ్ వర్టికల్ వరల్డ్. దాంతో మనం ఆకాశంలో బతుకమ్మ, తెలంగాణ ఫార్మేషన్ డే, సిద్దిపేట ఎయిర్ షో, మొన్న జరిగిన మహబూబ్ నగర్లో జరిగిన నేషనల్ పారామోటార్ ఛాంపియన్షిప్ ఇండియాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. వేరే దేశాల నుండి మనం పైలట్స్ని అక్కడ తీసుకొచ్చి పార్టిసిపేట్ కూడా చేయించినాము. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నూతన వరకుడిని తీసుకొచ్చి పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బాలాజీ గార్డెన్లో 117 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ నెల రోజుల్లో సుమారు 10 కోట్ల రూపాయల చెక్కులను అందించామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం కేసీఆర్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారన్నారు. దళిత అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
ఇవాళ దళిత బంధు కార్యక్రమం 10 లక్షలు ఒక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. 20,000 30,000 నెలకు సంపాదించుకుంటే ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆలోచన పెట్టి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆ 10 లక్షలు వచ్చిన తర్వాత ఇంటికి ఖర్చు పెట్టి అటు ఖర్చు పెట్టి ఇటు ఖర్చు పెట్టి పెళ్లిలో పొరపాటు లేకపోతే ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకుంటే దాని మీద ఇంకో 2 రూములు ఎంత చేసినో ఆ 10 లక్షలు దుర్వినియోగం అయిపోతాయి, లాభపడరు. మళ్ళీ కొత్త మళ్ళీ ఆలోచన మళ్ళీ ఎప్పుడు లేని విధంగానే ఉంటుంది. కాబట్టి కూడా నేను తెలుస్తాం అనుకుంటున్నా. ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పక్కకు నిలిపి సిబ్బందితో పాటు స్థానికులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం లాలాపేట్ ఫ్లైఓవర్ పై చోటు చేసుకుంది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపడంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అనంతరం ప్రయాణికులే తెలివితో మంటలను అదుపు చేసి ప్రాణాపాయం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గుడిమల్కాపూర్ కూరగాయల హోల్సేల్ మార్కెట్లో రిటైల్ అమ్మకాలు ఏమిటని వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గతంలో హోల్సేల్ వ్యాపారులు మార్కెట్ ఎదురుగా ఉన్న స్థలంలో రిటైల్ మార్కెట్ను ఏర్పాటు చేయడంతో వ్యాపారం చేసుకుంటున్నామని, కానీ గత కొంతకాలంగా విడిగా రిటైల్గా అమ్ముతున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై మార్కెట్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రిటైల్ వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న వ్యాపారస్తులతో ఎస్జీఎస్ అధికారిని అపర్ణ మాట్లాడారు. మార్కెట్లో విడిగా అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్య ఏంటంటే మేము ఏదైతే షిఫ్ట్ అయినామో ఆ షిఫ్ట్ అయి మమ్మల్ని ఏ సబ్జెక్టు మీద పంపించారంటే ఇది హోల్సేల్ మార్కెట్లో రిటైలర్స్కు అవకాశం లేదు, మీరు ఇక్కడ అమ్మకూడదని చెప్పేసి మాకు అక్కడ పక్కకు 2 ఎకరాల పైన అలాట్ చేసారు. అక్కడ మేము షిఫ్ట్ అయ్యి కూడా ఇప్పటికీ 4 years 5 years అవుతుంది. అయినప్పుడు ఏమో హామీ ఇచ్చారంటే ఇక్కడ మేము రిటైల్ అమ్మాము, హోల్సేలే అమ్ముతాం అన్న. మేము వెళ్ళిన ఒక 1-2 months నుండి కంటిన్యూ రిటైలర్గా సంచులు కోసి కిలో 2 కిలోలు 5 కిలోలు వీళ్ళు వ్యాపారం చేస్తారు. దానికి మార్కెటింగ్ ఆఫీస్ వాళ్ళు కూడా చూడనట్టు వివరించి వాళ్ళని ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళు విడిగా రిటైల్ మార్కెట్ చేశారు, హోల్సేల్ మార్కెట్. ఈ మధ్యలో కరోనా కోవిడ్ కొద్దిగా ఎఫెక్ట్ తోటి కూడా మేము కొద్దిగా వెనకబడి మేము హెజిటేషన్ చేయలేదు. ఇక ముందు కూడా ఇంకా చాలా తీవ్రంగా తీసుకుపోతాము. ఇప్పుడైతే మేడం గారికి చెప్పినాం, 15 రోజులు టైం తీసుకున్నారు ఎస్జీఎస్ గారు. డీడీ మేడం గారు జేడీ గారికి విన్నవించినా కానీ వాళ్ళు స్థానిక అధికారుల దగ్గరనే మీ సమస్యను పరిష్కరించుకోండి, కమిషన్ ఏజెంట్లు హమాలీలు కూర్చొని పరిష్కరించుకోండి అనేది ఒక సూచించారు వాళ్ళు. దానికి అనుగుణంగానే మేము ఇక్కడ ఇప్పుడు ఎస్జీఎస్ గారికి మేడం గారికి ఇచ్చాము, మా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. 15 రోజులు వాళ్ళు కూడా టైం తీసుకున్నారు. 15 రోజుల లోపల వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసి ఏమైనా లైసెన్స్లు సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు 15 రోజులు ఓపిక పడమని చెప్పారు. కాబట్టి మేము కూడా దానికి మేడం గారు చెప్పినందుకు ఈ నెల 17న పహాడీ షరీఫ్లో గ్యాంగ్ దోపిడీ ఘటనపై నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 పరారులో ఉన్నట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న పహాడీ షరీఫ్లో గ్యాంగ్ దోపిడీ హర్యానా గ్యాంగ్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. వారి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం తమిళనాడు నుండి వస్తున్న లారీని లిఫ్ట్ అడిగారు. ఆ తర్వాత లారీ డ్రైవర్ను బెదిరించి లారీలో ఉన్న 192 MRF టైర్లను రాబరీ చేశారు. తుపాకీ చూపించి లారీని కాటేదాన్కు తీసుకొచ్చారు. కాటేదాన్లోని గోదాంలో టైర్లు ఆన్లోడ్ చేశారు. ఇదంతా సీసీ ఫుటేజ్లో దృశ్యాలు రికార్డు కాగా టవర్ లొకేషన్ CDR ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జంషద్ ఖాన్ అలియాస్ జమ్మితో సహా 4గురిని అరెస్ట్ చేశామని, మరో 2 పరారులో ఉన్నారని తెలిపారు. సేమ్ ఆఫెన్స్ వాళ్ళు లాస్ట్ మంత్ కూడా 18th జనవరి రోజు అక్కడి నుంచి అపోలో టైర్స్ వాళ్ళకి లారీ వస్తున్నప్పుడు 220 టైర్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఈ సేమ్ జంషద్ ఫెలో అండ్ జంషద్తో పాటు ఇంకొకటి వేరే వచ్చారు అప్పుడు అజాన్ అని, వాళ్ళు ఇద్దరు కలిసి ఇదే ఆఫెన్స్ ఇలాంటి సేమ్ మెమోతో ఆఫెన్స్ చేశారు. 220 టైర్స్ మళ్ళీ సేమ్ ఈ గ్యాంగ్ అది కమల్ కాబరా రిసీవర్, తర్వాత ఈ సయ్యద్ బషీర్ హుసేన్ అండ్ అఫ్రోజ్ అలీ ఖాన్ వాళ్ళు మొత్తం ఈ లోడ్ ఖాళీ చేసి మార్కెట్లో ఇక్కడ అమ్మడం జరిగింది. ఆ 220 టైర్స్ గురించి ఇప్పుడు నేరస్తులు మనకు చెప్పారు. మాత్రం మనకు పోలీస్కి తమిళనాడు పోలీస్ కానీ మాకు కానీ హర్యానా కానీ ఎక్కడ కూడా ఇంకా కంప్లైంట్ లేవు.
సో దానికి సంబంధి కూడా మనం ఇప్పుడు పోలీస్ రిమాండ్ తీసుకొని పూర్తిగా వాళ్ళకి ఎంక్వైరీ చేస్తారు. ఒక టీం మా టీం ఒకటి తమిళనాడుకి పంపిస్తారు, తర్వాత ఒక టీం హర్యానాలో కూడా ఈ మేవాత్ అని ఈ రాహిల్ ఖాన్ అని ఆజాద్ ఈ ఇద్దరి కోసం అక్కడ కూడా మన పక్కా పంపిస్తారు. ఈ మొత్తం కేసులో లాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా డే అండ్ నైట్ అది వర్క్ జరిగినాయి. కాబట్టి మొత్తం మనకు ఈ గ్యాంగ్ అంతా దొరికింది. తర్వాత ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బాగా పనికి వచ్చింది దాంట్లో. మీరు ఇప్పుడు వీడియో చూశారు. సో అంతా ఈ సీసీటీవీ ఫుటేజ్ మన అన్ని చోట్ల ఎక్కడెక్కడ సీసీటీవీ ఉన్నాయో ఓఆర్ఆర్ మీద టుక్కు కూడా అక్కడ మీరు చూస్తే కాటేరా అన్ని కలెక్ట్ చేశారు. అక్కడ తమిళనాడు నుంచి కూడా మాకు ఫుటేజ్ వచ్చినాయి. ఇక మీదట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులకు ఊరట లభించనుంది. నిన్న మొన్నటి వరకు వేల రూపాయలు ఫైన్ తో పాటు జైలు శిక్ష వంటివి కూడా కోర్టు విధించేది. అయితే ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారుల విషయంలో కోర్టు కాస్త ఉదాసీనంగా వ్యవహరించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారితో 2100 రూపాయల ఫైన్ కట్టించుకుని కోర్టు వదిలేస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 12 వరకు ఫైన్ కట్టుకునేందుకు అవకాశం ఉంది. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి 10,500 రూపాయల ఫైన్, జైలు శిక్షను కోర్టు విధించేది. ఈ నెల 25న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను నిర్వహిస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఎగ్జిబిషన్ ను గతేడాది కోవిడ్ కారణంగా నిర్వహించలేకపోయామన్నారు. ఎగ్జిబిషన్ లో అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రజలు వినియోగించుకోవాలంటూ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గంతో మా సిటీ విజన్ ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో గత 80 సంవత్సరాల నుంచి పారిశ్రామిక ప్రదర్శన నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి ఈ ప్రదర్శనకు కూడా అంతరాయం కలిగించింది. గత సంవత్సరము పూర్తిగా ఎగ్జిబిషన్ను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సంవత్సరం కొంత కరోనా తగ్గుముఖం పట్టడంతో జనవరి 1న గవర్నర్ చేతుల మీదుగా ప్రదర్శనను ప్రారంభించడం జరిగింది. ఏర్పాట్లతో ఈ పారిశ్రామిక వస్తు ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. చెప్పండి సార్, ఈ సంవత్సరం ఏ విధంగా మనం కరోనా నిబంధనలు పాటిస్తూ మనం ఈ పారిశ్రామిక ప్రదర్శనను ఏర్పాటు చేయబోతున్నాం? మొట్టమొదటిగా మీ ప్రేక్షకులకు అందరికీ ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఎగ్జిబిషన్ 2వ తారీఖు జనవరి రోజు స్థగితం చేయబడింది. అండ్ ఇప్పుడు ఒమిక్రాన్ కేసెస్ తగ్గింపు మూలన పోలీస్ కమిషనర్ గారు మరోసారి పునఃప్రారంభించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే మేము 25వ తేదీ నుంచి ప్రారంభించే నిర్ణయం తీసుకున్నాము. స్టాల్స్ అయితే జనవరి 2వ తేదీ నుంచి ఈ రోజు వరకు యథావిధిగా అలాగే ఉంచాము. ఇప్పుడు స్టాల్ హోల్డర్స్ మరి తిరిగి వచ్చారు. చాలామంది కాశ్మీర్కి, రాజస్థాన్కి, యూపీకి, ఉత్తరప్రదేశ్కి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళు తిరిగి నెమ్మదిగా రావటం మొదలైంది. అండ్ స్పేస్ ఎంత ఉన్నది మా దగ్గర ఇక్కడ, దాన్ని కూడా ఇంకా ఇంక్రీజ్ చేయాలి అని మేము ఏం చేసామంటే స్టాల్స్కి మధ్యలో అంతరం పెంచాము. అదే కాకుండా రోడ్ల వెడల్పు పెంచాము. సో దట్ మనుషులు నడిచేటప్పుడు వాళ్ళకి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవడంలో ఏమి ఇబ్బంది కలగొద్దు అనేసి. సో ఈ ప్రికాషన్స్ అనేటివి తీసుకోవటం జరిగింది. అదే కాకుండా మిగతా అరేంజ్మెంట్స్ ఏంటంటే శానిటైజర్స్ పెట్టడము, ఇక కొంచెం అంటే సస్పిషియస్గా కొంతమంది బిహేవ్ చేస్తుంటే, సస్పిషియస్ అని అంటే అది ఏమంటారు, కరోనాలో దగ్గు జలుబు ఉన్నటువంటి సంభావనలు ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ చెకప్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాము. యశోద హాస్పిటల్ వాళ్ళు మాకు ఇక్కడ సహకారం కలిగిస్తున్నారు. వాళ్ళ సహకారంతో మేము ఈ 46 రోజులు ఒక మెడికల్ అండ్ హెల్త్ సెంటర్ నడుపుతున్నాము. ఇవన్నీ సౌకర్యాలతో మేము ఈ ఎగ్జిబిషన్ చాలా ఘనంగా జరుగుతుంది అని భావిస్తున్నాము. అండ్ మీ ప్రేక్షకులకు అందరికీ ఒక ఇన్విటేషన్ పంపుతున్నాము. రండి ఇక్కడికి, చూసి ఎగ్జిబిషన్ ఎలా ఉందో దాన్ని అంతా ఎంజాయ్ చేసేసి మీరు వెళ్ళండి. అంటే ఎన్ని స్టాల్స్ ఇక్కడ మీరు ఏర్పాటు చేయబోతున్నారు? ఏ దేశం నలుమూలల నుంచి ఎంతమంది రాబోతున్నారు? ఎన్ని స్టాల్స్, ఎలాంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు? అలాగే గత 2-3 years 4 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ, మన ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ కాకుండా అలాంటివి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇక్కడ 1400 పైగా స్టాల్స్ కట్టడం జరిగిందండి. అన్ని స్టాల్స్ అలాట్ అయిపోయాయి. మాకు 24 కేటగిరీస్లో మేము స్టాల్స్ అలాట్ చేస్తాము. ఒక్కో కేటగిరీ స్టాల్స్ అన్నీ ఒకే చోట ఉండాలనే ప్రయత్నం చేస్తాము. సో దాదాపు అన్ని స్టేట్స్ నుండి
మనకు పార్టిసిపెంట్స్ వస్తూనే ఉన్నారు. ఈసారి కూడా అదేవిధంగా తిరిగి రావడం కూడా జరుగుతున్నది. కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం వారు విరమించుకోవడం జరిగింది. ఇప్పుడు కేసులు తగ్గాయి కాబట్టి అన్ని సదుపాయాలతో పూర్తిగా పర్మిషన్లతో పోలీస్ పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్లతో చక్కగా నిర్వహిస్తామంటున్నారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి వేల సంఖ్యలో అందరూ రావాలని, అందరికీ అన్ని సదుపాయాలు ఇక్కడ, తర్వాత ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళకు కూడా వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. మాస్కులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శన అందరినీ మళ్ళీ గత సంవత్సరం ఎగ్జిబిషన్ ప్రదర్శన జరగకపోవడంతో నిరాశ చెందకుండా ఈ ప్రదర్శన అందరికీ ఆశావాదంగా కనిపిస్తుంది అంటున్నారు. దీంతో ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ తిలకించి సంతోషంగా గడపవచ్చని మార్గం గారు చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో సత్యం, రిపోర్టర్. ప్రాథమిక విద్య మాతృభాషలో అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీ భాష మహోత్సవ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. మన మూలాలు, సంస్కృతిని తెలియజెప్పి ముందుకు నడిపించే సారథే భాష అని ఆయన అన్నారు. భాష మన అస్తిత్వాన్ని చెప్పడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే నిక్షిప్తం చేశారని ఆయన అన్నారు. ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించిన వారికి మాతృభాష ఎంతో బలాన్ని అందిస్తుందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారతదేశ డీజీ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ హాజరయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అందిన సూచనల మేరకు ఈ కార్యాలయంలో 2022 ఫిబ్రవరి 21 నుండి 27 వరకు వారం రోజుల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు డీసీఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి స్వాతంత్ర సమరయోధుల ఫోటోలను, వారి జీవిత విశేషాలను తెలుపుతూ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వారి జీవితాలను, పోరాటాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వాళ్ళ గురించి ఒక రైట్ పెట్టామంటే, అదే కాకుండా ఈ 70 సంవత్సరాలు మనం ఎలా పురోగతి చెందాము, మనం చేసిన గొప్ప విషయాలు సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఐటీ కానీ అవన్నీ కూడా పొందుపరిచాము. అందరూ ప్రజలు వచ్చి కదా ఇవి చూసి స్వాతంత్రం కోసం ఎంత కష్టపడ్డారో మన పూర్వీకులు వాళ్ళకు తెలుసుకోవటము, మనం ఈ 70 సంవత్సరాలు ఎలా మనం పురోగతి చెందాము ఇవి తెలుసుకోవటము, ప్లస్ మనం అంకిత భావంతో మన దేశానికి ఎలా ఉపయోగపడాలనేది ఈ యొక్క థీము. ఇది ప్రతి వారము ఒక మంత్రిత్వ శాఖ చేస్తుంటుంది. ఈసారి ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రిత్వ శాఖ 21 నుంచి 27 వరకు చేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో ఈ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేసాము. రీజనల్ అవుట్రీచ్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, డిఏబి, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కలిపి మనం అక్కడ సంయుక్తంగా చేసాము. నటుడు నరేష్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న రమ్య రఘుపతి అనే మహిళపై 5 మహిళలు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసుపై స్పందించిన నటుడు నరేష్, రమ్య రఘుపతి వసూలుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్లో రమ్య భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్ కు చెందిన ఓ నిరుపేద ఆటో డ్రైవర్ కుమార్తె గీతాంజలి ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించింది. తన చదువు కోసం బిఎల్ఆర్ ట్రస్ట్ తరపున టీఆర్ఎస్ నేత, బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని గీతాంజలి తల్లిదండ్రులకు అందజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన గీతాంజలి ఎంబీబీఎస్లో సీటు సంపాదించడం సంతోషంగా ఉందని బండారి లక్ష్మారెడ్డి అన్నారు. తన చదువు పూర్తయ్యే వరకు తనదే బాధ్యతని ఆయన తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో బిఎల్ఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఎవరికి ఆపద ఉన్నా తనను సంప్రదించాలని అన్నారు. తమ కుమార్తె చదువు కోసం ఆర్థిక సహాయం చేయడంతో గీతాంజలి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఉన్నది అంటే నేను చెప్పిన ఒకటే, నువ్వు ఆటో డ్రైవర్ కాబట్టి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను, ఈ 5 years కోర్స్ ఫీజు మొత్తం నేనే పే చేస్తానని చెప్పాను. అదే కాకుండా ఆమె ఎండి చదివితే దానికి కూడా ఫ్రీ, ఆమె ఎంత అయితే కూడా అది కూడా పే చేస్తా అని చెప్పి కోరుతున్నాను. అదే కాకుండా ఇంకా మా కాన్స్టిట్యున్సీలో, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా ఎంబీబీఎస్ సీటు కానీ ఇంకా ఏదైనా మంచి చదువులు ఏదైనా ర్యాంకులు తెచ్చుకొని వస్తే వాళ్ళు చదువుకోలేని స్తోమత ఉంటే నేనే ఫీజు పే చేస్తాను వాళ్ళందరిది కూడా అని చెప్పి కోరుతూ, ఈరోజు
నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఒక స్లమ్లో ఒక ఆటో డ్రైవర్ బిడ్డ ఈ స్థాయికి వచ్చిందంటే చాలా సంతోషం. ఈ పాపను చూసి మీరందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి, ఈ పాపను చూసి మీ అందరి పిల్లలు కూడా చదివించాలని చెప్పి కోరుతున్నాను. తెలుగు రాష్ట్రాలలో ట్రూ గోల్డ్ పేరుతో బంగారు ఆభరణాల రీసైక్లింగ్, బంగారంపై రుణాలు అందిస్తున్న తమ సేవలను త్వరలోనే మరో 3 రాష్ట్రాలలో విస్తరించనున్నట్లు ట్రూ గోల్డ్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అఖిలేష్ అగర్వాల్ తెలిపారు. బంజారాహిల్స్లోని శ్రీకృష్ణ జ్యువెలర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పినాక్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఇప్పటికీ 20 శాఖలు కలిగిన తమ సంస్థ 7,000 మంది కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. వివిధ కారణాలతో రుణం కోసం ప్రయత్నించే వారికి తక్కువ సమయంలో ఆభరణాల విలువకు తగ్గట్టుగా రుణాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. సినిమా, రాజకీయాలు అనే తేడా లేకుండా ట్రెండింగ్ లో ఉన్న అంశాలపై సంచలన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివాదాల వర్మ భీమ్లా నాయక్ మూవీపై సంచలన ట్వీట్ చేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత సదరు మూవీని భీమ్లా నాయక్ అని కాకుండా మరో పేరు పెట్టాలని వర్మ సూచించాడు. సినిమాను డానియల్ శేఖర్ గా పిలవాలని తనకు అనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు ఆర్జీవి. రానా దగ్గుబాటిని మరింత ప్రమోట్ చేసేందుకు చిత్ర బృందం పవన్ కళ్యాణ్ను పావుగా ఉపయోగించారని అభిప్రాయపడ్డాడు. ట్రైలర్ చూస్తే పవన్ కంటే రానాకే ఎక్కువ హైప్ వచ్చిందని తెలిపాడు. పవర్ స్టార్ అభిమానిగా తాను దీనిపై చాలా బాధపడ్డానంటూ ట్వీట్ చేశాడు. ఆర్జీబీ తాజా ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. సెలబ్రిటీలు ఏది చేసినా వైరల్ అవుతుంటుంది. ఇందులో ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ ఉంటారు. అందులోనూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఏం చేసినా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ నడుస్తోంది. హీరోయిన్లుగా సినిమాలు చేస్తూ మరోవైపు కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు కాజల్, తమన్నా, శృతి హాసన్లు మాత్రమే ఐటెం సాంగ్స్లో ఆడారు. ఇప్పుడు ఈ లిస్టులో సమంత వచ్చి చేరింది. హిట్ సినిమాకు వచ్చేంత క్రేజ్ను సమంత ఒకే ఒక్క ఐటెం సాంగ్తో వచ్చింది. కాకి ఇంటిపై వాలి అరుస్తుందంటే ఇంటికి ఎవరో రాబోతున్నారని భావిస్తుంటాం. పెద్దల కాలం నుంచి ఈ నమ్మకం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కాకి పేరు వింటేనే హడలిపోతున్నారు. అయితే ఈ సమస్యలు మొదలైంది మాత్రం 3 నెలల కిందటే. చేతిలో కర్ర, తలకు హెల్మెట్ లేనిదే అడుగు బయటకు పెట్టలేకపోతున్నారు ఆ గ్రామ ప్రజలు. ఆ కాకులు ఎందుకు దాడి చేస్తున్నాయి, అసలు ఆ సమస్య ఎక్కడుంది అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఇది కేరళలోని మలయంపూర్ పరిధిలోని ఒలియంక గ్రామం. కాకి పేరు చెప్తే చాలు ఈ ఊరు ప్రజలు హడలిపోతున్నారు. మనుషులు రోడ్డు మీద కనిపించడమే పాపం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి వారిపై కాకులు దాడి చేస్తుండటంతో ప్రజలు రోడ్డుపై నడిచేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3.5 నెలల కిందట ఇంటిని నిర్మిస్తున్న కార్మికులపై దాడి చేయడంపై సమస్య మొదలైంది. కాకి దాడిపై ఆగ్రహించిన ఓ కార్మికుడు చెట్టుపై ఉన్న కాకి గుడ్డును ధ్వంసం చేశాడు. అంతే. ఇక అప్పటి వరకు వారిపై మాత్రమే దాడి చేసే కాకులు ప్రజలందరిపై దాడి చేయడం ప్రారంభించాయి. వీధి కుక్కలను కూడా వదలకుండా దాడి చేస్తున్నాయి కాకులు. అప్పటి నుండి ఒడియంక గ్రామస్తులు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. చేతిలో కర్ర, తలకు హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కాకులు కేవలం స్థానికులపై మాత్రమే దాడి చేస్తున్నాయని, బయట వారిని వదిలేస్తున్నాయని ప్రజలు చెప్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల సాయంతో కాకుల బెడదను వదిలించుకోవడానికి గ్రామస్తులు చూస్తున్నారు. అధికారులైనా కాకుల నుంచి గ్రామస్తులను కాపాడుతారో లేదో చూడాలి. విదేశీ మారక నిల్వల కొరతతో అల్లాడుతున్న శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటాయి. దేశవ్యాప్తంగా చాలా ఫిల్లింగ్ స్టేషన్లలో ఖాళీ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 2 షిప్పుల్లో చమురు వచ్చినప్పటికీ వాటికి చెల్లించడానికి తగిన మొత్తం తమ వద్ద లేదని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్ పిలా వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే చమురు కొనుగోలు చేసేందుకు తగిన మొత్తం తమ వద్ద లేదని గత వారమే ఆ దేశ ప్రభుత్వరంగ రిఫైనరీ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ సిపిసి స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే డీజిల్ అమ్మకాలు చేపట్టడంతో ఒక్క 2021లోనే $415 మిలియన్ నష్టాన్ని ఈ సంస్థ ఎదుర్కొంది. తక్షణ అవసరాల కోసం భారత్కు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి 40,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ను శ్రీలంక ఫిబ్రవరి నెల మొదట్లో కొనుగోలు చేసింది. శ్రీలంకలో చమురుతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రధానంగా పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన లంకకు కోవిడ్ రూపంలో గట్టి దెబ్బ తగిలింది.